Hello, dear medical aspirants. How are you? బాగున్నారా? వెల్కమ్ ఫర్ ReNEET 2026 at the rate of 7 days preparation. Here, డాక్టర్ బిఆర్ఆర్. ఇంకా 7 రోజులు ఉంది. కష్టపడ్డారు. 2 years, కొంతమంది 3 years. ఒక ఎగ్జామ్ రాశారు. రెండో ఎగ్జామ్ కోసం vigorously waiting. 7 days. 8th day going to write down exam. Really appreciating for your patience. కష్టపడుతున్నారు. యుద్ధ వాతావరణంలో మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు టు విన్ ద విక్టరీ. రియల్లీ గ్రేట్ఫుల్ టు యూ. మీ అందరికీ చాలా 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 చక్కగా మంచి జరగాలని ఆశిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ 2 పనులు మీరు చేయాలి. ఒకటి, ఈరోజు మీరు మీ ఇళ్లలోనో హాస్టల్లోనో ఎక్కడున్నా కూడా ఒక అద్దాన్ని తీసుకుని దాని ముందు మీరు నిలబడండి. మీ ఫేస్ని చాలా క్లియర్గా చూడండి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. ఫేస్లోకి ఫేస్ పెట్టి చూడండి. చాలా కాన్ఫిడెంట్గా మీకు మీరు చెప్పుకోండి. ఇక్కడ మీకు మీరు చాలా స్ట్రాంగ్గా అప్రిషియేట్ చేసుకుంటూ, రివార్డ్స్ ఇచ్చుకుంటూ, అవార్డ్స్ ఇచ్చుకుంటూ మాట్లాడుకోండి. నేను బాగా చదివాను, చాలా బాగా చదివాను, చాలా చాలా బాగా చదివాను, నేను రెడీ టు ఫైట్, రెడీ టు క్రాక్ నీట్ అని మీకు మీరు చెప్పుకోండి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ మోటివేషన్, ఇంట్రిన్సిక్ మోటివేషన్. ఇంట్రిన్సిక్ మోటివేషన్ ఆల్వేస్ డ్రైవ్స్ టువర్డ్స్ సక్సెస్, మై డియర్ వన్స్. కనుక మీరు చాలా చక్కగా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. నేను చదివా, నేను క్రాక్ చేస్తా ఈ ఇయర్ 2026 నీట్ ఎగ్జామ్ అని మీకు మీరు చెప్పుకోండి. ఇది ఒక పని చేయండి మీరందరూ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ గుడ్ మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్. ఇంకా రెండోది, సెకండ్ వన్, ఒక పేపర్ తీసుకోండి, ఒక పెన్ తీసుకోండి. రైట్ డౌన్ ఆల్ ది టాపిక్స్ వాట్ యూ ప్రిపేర్డ్. ఇక్కడ 3 రకాల టాపిక్స్ ఉంటాయి. ఒకటి అన్నోన్ లెసన్స్, 2 జస్ట్ నోన్ లెసన్స్, 3 వెల్ నోన్ లెసన్స్. ఇవి మొత్తం లిస్ట్ అవుట్ చేయండి. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ వైజ్ చక్కగా నీట్గా పేపర్ మీద లిస్ట్ అవుట్ చేయండి. వీటిలో అన్నోన్ లెసన్స్ ఎన్ని ఉన్నాయో వాటిని డిలీట్ బటన్ కొట్టేయండి. వాటిని ఈ 7 రోజులు అసలు పట్టుకోవద్దు, వాటిని చూడొద్దు మై డియర్ వన్స్. అసలు వాటి జోలికి కూడా పోవద్దు. వెల్ నోన్ లెసన్స్కి రివిజన్కి టైం ఇవ్వండి. కొంచెం టైం ఇవ్వండి, తక్కువ టైం ఇవ్వండి, ఎక్కువ టైము దానికి అవసరం లేదు. ఇక మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫర్ ద డే ప్రిపరేషన్ యూ హ్యావ్ టు గివ్ ఫర్ జస్ట్ నోన్ లెసన్స్. వీటిని కన్ఫ్యూజ్డ్ లెసన్స్ అంటారు. ఎక్కడ నీకు టాపిక్ ఇదవుతుందో అక్కడ కూర్చుని నువ్వు వర్కౌట్ చేసుకోవాల్సిన నీడ్ ఉంది. కనుక జస్ట్ నోన్ లెసన్స్ మీద ఎక్కువ టైం ఇచ్చి ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఈ రోజు నుంచి లేదా రేపటి నుంచి నా సజెషన్, మీరు రోజుకు వచ్చి 12 hours ప్రిపరేషన్ అనుకుంటే 2 exams ఫర్ డే, 2 mock tests ఫర్ డే రాయండి. 2 mock టెస్ట్లు ఒక రోజుకు రాయండి. అంటే 6 hours అయిపోతుంది. 6 hoursలో ఒక ఎగ్జామ్కి 1 hour అనాలిసిస్ పెట్టుకోండి, ఇంకో ఎగ్జామ్కి ఇంకో 1 hour అనాలిసిస్ పెట్టుకోండి. ఇంకా మిగిలిన 5 hours ఆర్ మేబీ అదర్ 6 hours ఫర్ సబ్జెక్ట్ 2 hours ప్రకారం, ఫిజిక్స్ 2 hours, కెమిస్ట్రీకి 2 hours, బయాలజీకి 2 hours లాగా రివిజన్ చేసుకోండి. చదివినయే చదవండి. రివైజ్డ్ లెసన్స్నే మళ్ళీ 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 చదవండి. రివిజన్ అండ్ రివిజన్ సేవ్స్ యూ అండ్ రివిజన్ drives you to success, my dear ones. All the best and follow me every day. Thank you.